వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పెందుర్తి నియోజకవర్గం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 26 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం ట్రూనాట్ ల్యాబ్ను జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. HTS సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలను సమీక్ష నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, టీబీ రోగులకు ఆధునిక నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. Okay. 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 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోహెడలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ స్థల మార్పుపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో నిర్వహించిన సర్వే నంబర్లలోనే మార్కెట్ ఏర్పాటు చేయాలని, రైతులకు పూర్తిగా పరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలన్నారు. రైతులపై కేసులు, అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 167/1 స్థలం గుట్టలు, చెట్లు ఉండటంతో అనుకూలం కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించి సరైన స్థలంలో మార్కెట్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నమెంట్ నుంచి మార్కెటింగ్ నుంచి 50 లక్షలు కడతా ఉన్నారు ప్రతి నెల. మరి ఎంత డబ్బు వృధా అవుతా ఉంది 2.5 సంవత్సరాల నుంచి అని అడుగుతా ఉన్నా. అవగాహన, ఆలోచన లేదు, రివ్యూ లేదు. అధికారులను పిలుచుకొని కాదు, ఎట్లవుతుంది? గుట్ట తొలచాలంటే 5 ఏళ్ళు పడుతుందండి. ఆ గుట్టలలో మీరు మార్కెటింగ్ ఎట్లా చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి. ఎందుకనంటే ఉన్నటువంటి యొక్క కూలీలు కానీ, అక్కడ మోండగారు కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు పార్కింగ్ లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ 179 ఎకరాలు చేస్తే ఇవాళ 60-50 ఎకరాలు పార్కింగే ల్యాండ్ అవుతుంది, ప్లేన్ ల్యాండ్. మీరు గుట్టలు ఎప్పుడు కొలవాలా, అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ ఎప్పుడు చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అది కాని పని. ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది. 5 ఏళ్ల వరకు అది కాని పని. ఖచ్చితంగా ఈ యొక్క ఫైనాన్స్ అదేవిధంగా 538లో చేయాలని చెప్పేసి ఇంతకుముందు అలాట్ చేసిన 170 ఎకరాలనే అదే కంటిన్యూ చేయాలా. ఇవాళ 168 మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఊరికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా డబ్బులు పేమెంట్ చేయాలని చెప్పేసి ప్రజలని ఇబ్బంది పెట్టేది ఇది 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇష్యూ. 100 సంవత్సరాలు ముందుగా పోయేటందుకు ఉన్నటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సింహాద్రిపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటూ వడదెబ్బకు గురైన రాయుడు దుర్గయ్య స్పృహ కోల్పోయి ప్రత్తిపాడు CHCకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ జిల్లా కమలాపూర్లో ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమం 5వ వారానికి చేరుకుంది. శనివారం 4వ వార్డులో సర్పంచ్ పబ్బు
సతీష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, యువకులు కలిసి శ్రమదానం నిర్వహించారు. రహదారులపై చెత్తను తొలగించి మురుగు కాలువలను శుభ్రం చేశారు. ప్రజల భాగస్వామ్యముతోనే పరిశుభ్రత సాధ్యమని సర్పంచ్ సతీష్ పేర్కొన్నారు. కమలాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో క్రీడా శాఖ మంత్రి మండేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు 3% రిజర్వేషన్లు కల్పించి స్పోర్ట్స్ కోటా ద్వారా సుమారు 400 మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై వైసీపీ చేస్తున్న విమర్శలు అర్హత రహితమని మండిపడ్డారు. క్రీడల ఎంపికల్లో పారదర్శకత పాటించామని, అభ్యర్థులకు అన్యాయం జరిగిందని భావిస్తే న్యాయ పోరాటం చేయవచ్చని సూచించారు. అలాగే కమిషనర్ క్లియర్గా దీని మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ఫిల్ చేసిన ఉద్యోగాలలో ఏ దానికి ఎన్నెన్ని పోస్టులు అలాట్ చేయనాయో బాగా మీకు లిఖితపూర్వకంగా రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ప్రతిపక్షాలకు ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం కాదు, దీనికి న్యాయ పోరాటం చేసే హక్కు లేదు సార్. దాని గురించి నిన్న జరిగిన మీటింగ్లో కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా కమిషన్ క్లియర్గా చెప్పారు. మామూలుగా గేమ్ అనే దాంట్లో, కార్డ్స్ అనే దాంట్లో కూడా దాంట్లో ఒక బ్రెయిన్కి సంబంధించి, చెస్ సెట్లో కార్డ్స్ అనేది కూడా బ్రెయిన్కి సంబంధించింది. కత్తి అనేది మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. కత్తిని కూరగాయలు కోసుకొని జీవన ప్రమాణాలు పెంచుకునేదానికి వాడుకోవచ్చు, హత్యలు చేసేదానికి కూడా వాడుకోవచ్చు. దీన్ని ప్యాకాట్ అనేదాన్ని ఒక మంచి కారణంగా ఐక్యూ పెంచే జాబ్గా, ఐక్యూ పెంచే గేమ్గా మేము చూసామే తప్పగా ఎక్కడ గోవాలోనో లేకపోతే అంతర్జాతీయంగా జరిగే కొన్ని లాస్. వరంగల్ నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధి సూర్య ప్రకాష్ రావు మాట్లాడుతూ తమ సంస్థకు సుమారు 1,00,000 మంది సభ్యులు పుట్టారని, 65 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా 65 సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పేదల అభివృద్ధి కోసం క్లబ్ స్థాపన నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ ప్రతినిధులు, జిల్లా వాసవి క్లబ్ నాయకులు పాల్గొన్నారు. ఈ వరంగల్లో వచ్చేసి గుడ్ విలేజ్ జరిగింది. ఇందులో వచ్చేసి 6 బీరువాలు టెంపుల్ స్కీమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ పోల్కు విద్యాకేంద్రే కాకుండా మనం వచ్చేటప్పటికి పేద విద్యార్థులకి చదువు నిమిత్తం పుస్తకాలు వచ్చేసి 1,25,000 పుస్తకాలు ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. 1,25,000 ప్రతి ఒక్క డబ్బులు పంపిస్తాం. క్లబ్ వాళ్ళు వచ్చేటప్పటికి ఒక విద్యార్థులకు, పేద విద్యార్థులు అనేది లేదు, స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదే పుస్తకాలతో పాటు వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ, వాళ్ళకి ఏదైనా కావాలని ఇస్తాం. వృద్ధులాశ్రమానికి వెళ్ళిన ములుగురులో ఉన్న స్వయం కృషి వృద్ధాశ్రమానికి కూడా ఒక వాటర్ డెన్సిటీ, తర్వాత అన్నదానాన్ని కార్యక్రమం కూడా, ఇంకా వారికి వేరే నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రీజనల్ హాస్పిటల్ ఒక 50 పెన్షన్ కూడా ఇవ్వడం, వృద్ధులకు పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాము. అలాగే డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్లకు కూడా వాళ్ళని ఈరోజు ఒక 5 మనము సన్మానించుకోబోతున్నాము. అలాగే మరి ఇంటర్మీడియట్ 10th క్లాసు విద్యార్థి. మార్కాపురం జిల్లా కనిగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జనసందోహం మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ సునీత, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, హోంమంత్రి అనిత, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన జామే మస్జిద్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. శిథిల వ్యవస్థకు చేరిన పాత మసీదును కూల్చి అదే స్థలంలో కొత్త హంగులతో నిర్మాణం చేపట్టనున్నారు. దువా అనంతరం మసీదు కమిటీ ముస్లిం పెద్దలు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇమాం ముఫ్తీ అవీజ్ మాట్లాడుతూ వచ్చే రంజాన్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మసీదు కమిటీ సభ్యులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. तकरीबन 100 साल पहले कलवाकुर्ती के जो हमारे बड़े बुजुर्ग हजरात थे उनकी बुनियाद से माशाल्लाह कदीम मस्जिद थी जो अब तक अल्हम्दुलिल्लाह उसमें नमाज़ें और अज़ां होती रही। अब चूँकि ज़माने की भी ज़रूरत है, इलाके की भी ज़रूरत थी, इसलिए मस्जिद को और बड़ी तरीके से ज़माने की ज़रूरत का लिहाज करते हुए उसका इजाफ़ा किया जा रहा है। इसलिए आज जुमा की नमाज के बाद हमारे कलवाकुर्ती के जामे मस्जिद के जो बड़े बुज़ुर्ग हजरात हैं उनके मुबारक हाथों से, इसी तरह कमेटी और हमारे जो मुसल्ली हजरात हैं उनकी मौजूदगी में आज ये अमल आया है। दुआ फरमाएं अल्लाह ताला हमारे इस अमल को कबूल फरमाएं। अल्लाह ताला इस मस्जिद को సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని చిట్కుల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు, శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలపై చర్చించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. పర్మిషన్ లేదు, దాన్ని కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ చూడడానికి, వాట్సాప్లో చూడడానికి కూడా ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాం. కౌన్సిలర్స్ మాకు రెగ్యులర్గా సమస్యల పరిష్కారం కొరకు విన్నపం. ఈ లేఖ ద్వారా నేను తెలియజేయ విషయం ఏమనగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 4 చిట్కుల్ గ్రామం గతంలో గ్రామ పంచాయతీగా ఉండి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎంబడే రాసి మీకు సబ్మిట్ చేస్తే ఇమీడియట్లీ తొలగిపోతాయి కదా. అవి అలా పెండింగ్ పెట్టి ఇప్పుడు 10 సంవత్సరాల కింద చనిపోయిన పేర్లు ఇప్పటికి ఉన్నాయి. మరి బిఓలకు తెలియకుండా ఎలా ఉంటున్నాయి? గ్రామంలోనే కదా వాళ్ళు ఉండేది. లోకల్ బిఓలకు అయితే ఖచ్చితంగా తెలియాల్సిందే. తెలిసినప్పుడు ఇమీడియట్ గా రాసేసి చనిపోయిందని తీసేయండి. అందులో భాగంగానే ఇప్పుడు మన ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ భవన్లోని సబ్ డివిజనల్ కార్యాలయాన్ని రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. రాత్రి పగలు తేడా లేకుండా సేవలందించే లైన్మెన్లకు గౌరవం పెంచడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సబ్ స్టేషన్ల అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా కానీ క్షేత్రస్థాయిలో అన్ని చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి పూజ చేయడం జరిగింది. ఇంకా కూడా అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. మరికొన్ని అదనంగా సబ్స్టేషన్లను కూడా ఏర్పాటుగా నిరంతరం పనిచేస్తూ ఉంటామని చెప్పని చెప్తూ ఉన్నాం. నెల్లూరులో ఉన్న విద్యుత్ భవన్ దగ్గర 1,30,00,000 రూపాయలతో ఈరోజు మనం ఈఆర్ఓ ఆఫీస్ని ప్రారంభించుకోవడం జరిగింది. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఉపయోగపడుతుందని మీ ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటుకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అటు 18 గ్రామాల్లో కానీ అర్బన్ అదేవిధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, వచ్చే నెలలో మరొకసారి అభివృద్ధి జాతరని తలపించబోతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ, ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు గౌరవ మంత్రులు రామనాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు. చోడవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో చేరిక జరిగింది. మాజీ సర్పంచ్ ఎలిశెట్టి అనంతరమణ, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పెనుగొండ మల్లేశ్వరరావు సహా పలువురు కండువా కప్పుకుని పార్టీలోకి వచ్చారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఓకే.
మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.